బాబ్జీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్లేవాడు. అలా ఓ దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ వెళ్లిన బాబ్జీ ఈ రోజే రిలీజ్ అవుతున్నాడు. ఇట్లా దొంగతనాలు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేదానికి సిగ్గు లేదురా? దొరికినాం కాబట్టి దొంగ అయినాం సార్, లేకుంటే రాయల్ లైఫ్ మనది. అసలు ఈ హ్యాండ్ ఉన్నది చూసిండ్రా, పాకెట్కు తెలవకుండా పర్సు కొట్టుట్లా తిరుగులేదు దీనికి. ఇంకోసారి దొంగతనం చేసి దొరికినవంటే ఆ హ్యాండ్ ఉండదు నీకు. పో. అది చూద్దాం, వస్తా. నమస్తే. బయటకొచ్చిన బాబ్జీ ఒక బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడు. స్వామి సంకలో ఒక బ్యాగ్ పెట్టుకుని నిలబడ్డాడు. మెల్లగా అతని వెనక గుండా వెళ్లి జేబులో నుంచి రూపాయి బిళ్ళ తీసి కిందేసి, సార్ కింద చిల్లర పడ్డాయి చూడుండ్రి. థ్యాంక్స్. అతను కిందకి వంకగానే అతని జేబులో నుంచి బాబ్జీ పర్స్ తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటూ ఉన్నాడు. కింద రూపాయి తీసుకుని జేబులో చేపెట్టి చూసి పర్స్ లేకపోయేసరికి దొంగ దొంగ. బాబ్జీ పరిగెత్తి పరిగెత్తి ఒక విశాలమైన చోటుకి వచ్చాడు. అక్కడ పుచ్చకాయ ఆకారంలో ఒక విమానం ఉంది. దాని తలుపు తెరిచి ఉండడంతో అందులోకి ఎక్కి అది స్టార్ట్ చేద్దామని చూశాడు. బాబ్జీ అందులో అడుగు పెట్టగానే విమానం, ఎవరు నువ్వు? ఎవరు రాది? దయ్యమైతే కాదు కదా. అయినా నేను పోలీసులకే భయపడలే, దయ్యాలకు భయపడతానా? ఎవరు నువ్వు? చూస్తుంటే ఇది మాట్లాడే విమానం లెక్కుంది. నేను బాబ్జీ, నీకు మాట్లాడొచ్చా? వచ్చు. నిన్ను తరిమేదెవరు? వాళ్ళు దొంగలు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. వాళ్లకు నాకు పాత గొడవలున్నాయి, నన్ను చంపేందుకు వస్తున్నారు. నన్ను కాపాడు, ఇక్కడికించి తీసుకుపో. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నా అని నీకేం తెలుసు? నాకన్నీ తెలుసు. నువ్వు నిజం చెప్తే కానీ ఈ విమానం స్టార్ట్ అవ్వదు. అవునా? సరే చెప్తా. నేను దొంగను, వాళ్ళు నన్ను పట్టుకునేందుకు వస్తున్నారు. తొందరగా నన్ను ఇక్కడికించి తీసుకుపో. నేను గాంధీనగరం వీధిలుంటా. నాకు నీ అడ్రస్ తెలుసు. కూర్చో, తీసుకుపోతా. టాటా, మీరు నన్ను పట్టుకోలేరు. బై బై. చాలా థ్యాంక్స్, చాలా బాగా ఎస్కేప్ చేసినావు. ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్ ఉందాం. అవును, నా అడ్రస్ నీకెట్లా తెలుసు? పొద్దున్న ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే బయటకొచ్చాడో ఆ పోలీస్ స్టేషనే అతని ముందుంది. అది చూసి బాబ్జీ ఆశ్చర్యపోయాడు. ఓర్ని, ఇక్కడికి తెచ్చిందేంది? ఇక్కడికి తెచ్చినవేంది? నాకు ఎవరిని ఏ అడ్రస్ లో ఉంచాలో బాగా తెలుసు. నీలాంటి దొంగలు ఉండాల్సింది ఈ స్టేషన్ లోనే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. బాబ్జీ షాక్ అయ్యాడు. పొద్దున్న బాబ్జీని రిలీజ్ చేసిన అతను బాబ్జీ దగ్గరికి వచ్చి, ఏమ్రా, పొద్దున్నే కదా వదిలింది, మధ్యాహ్నం కల్లా మళ్ళీ వచ్చేసినావు. సిగ్గుండాలరా. పట్టుకునేందుకు మీకు లేని సిగ్గు దొంగని దొరికేందుకు నాకెందుకు సార్? పోనీ మీకు అంతగానో అనిపిస్తే వదిలేయండి, వెళ్ళిపోతా. పోయి ఇంకో జేబు కొడతావా? తోలు తీస్తా, పా లోపలికి. అతను వెళ్తూ ఉండగా విమానం బై బై. ఈరోజు కథలో శాంతిగా ఉండి బుద్ధిని ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకుందాం. బాబా మోషాయ్ బెంగాల్లో సుప్రసిద్ధ జ్యోతిష్యులు. జై శ్రీమన్నారాయణ. అతను బెంగాల్లోని భవానీపూర్ సామ్రాజ్యానికి అవతల ఒక గుహలో నివసిస్తూ ఉండేవారు. నువ్వు కోట్లు గడిస్తావు నాయనా. అతను భవిష్యవాణి గురించి బాగా తెలిసినవాడు. బాబాగారు గొప్ప జ్యోతిష్యులు. భవానీపూర్ మహారాణికి ఈ బాబా గురించి తెలిసి తన ఆస్థానానికి రావలసిందిగా ఆహ్వానం పంపింది. బాబా రాజభవనానికి రాగానే జై శ్రీమన్నారాయణ అతనికి ఘనంగా స్వాగతం పలికి కూర్చోబెట్టింది.
మంచి భోజనం కూడా పెట్టించింది. ఆహా. మహారాణి బాబా ద్వారా తన భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంది. ఓ బాబా, నా భవిష్యత్తు గురించి చెప్పండి. బాబా రాణి యొక్క జాతకాన్ని శ్రద్ధగా చూసి మహారాణి గారికి, నీ రాజ్యానికి ఎటువంటి ఆటంకాలు రావు. నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మహారాణి ఆ మాటలు విని చాలా సంతోషపడింది. బాబాకి బంగారం, వెండి బహుమానాలు ఇచ్చింది. కానీ మహారాణి, నీ జాతకంలో అకాల మరణముంది తల్లి. బాబా రాణికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల అన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఆమెలో కోపం పెరిగి ఒక్కసారిగా బాబా మీద అరిచింది. ఆపండి బాబా, నా మరణం గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? భటులారా, ఈ పాపాత్ముని పట్టుకెళ్ళండి. వీణ్ణి తీసుకెళ్లి చీకటి గదిలో బంధించండి. నరకం అంటే ఏంటో చూపించండి. ఇదే నా ఆజ్ఞ. బాబా శాంతిగా సమాధానమిచ్చారు. వద్దొద్దు మహారాణి, అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోవద్దు. నేను వేసిన లెక్కల ప్రకారం నా చావు మీ చావు కంటే 1 గంట ముందు సంభవిస్తుంది. దాని అర్థం నేను చనిపోయిన గంటకి మీరు కూడా చనిపోతారు. అవునా బాబా? అయ్యో, క్షమించండి, తప్పు చేశాను. నా తప్పును మన్నించండి. ఆమె బాబా మోషాయికి చాలా బహుమానాలు ఇచ్చి పంపింది. ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది అని. ఈ రోజు కథలో మనం తెలుసుకుంటాము అత్యాశకు పోతే ఏం జరుగుతుందని. ఒకరోజు ఒక బెస్తవాడు వల తీసుకుని సముద్రానికి వేటకు వెళ్లాడు. వలని సముద్రంలో వేసి పైకి లాగగా అందులో ఒకే ఒక్క చేప పడింది. ఆ ఒక్క చేపను పట్టుకొని జాలరి ఇంటికి పయనమయ్యాడు. మార్గమధ్యలో ఈ చేప అతనితో మానవ భాషలో మాట్లాడసాగింది. ఓయి జాలరి, నేను దేవదూతను. ఒక ముని శాపం వలన చేపగా మారాను. నన్ను వదిలేయి. చేప మాటలు విని జాలరి ఆశ్చర్యపోయాడు. చేపను తిరిగి సముద్రంలోనే వదిలేసి తిరిగి ఇంటికి పయనమయ్యాడు. అలాగే భార్యకు జరిగినదంతా చెప్పాడు. ఏంటి? వెంటనే తన భార్య, నీ చేతిలో దేవదూత ఉంది, అట్లెట్లా వదిలేసి వచ్చినావు? ఏం అడగకుండా వచ్చినావా? ఖాళీ చేతులు ఊపుకుంటా పోయి మన గుడిసెని పెద్ద బంగ్లా లెక్క చేయమను. అట్లనే జర జమీన్ కూడా అడక్కరా. దేవదూత, అమ్మా ఓ దేవదూత, నా పెళ్ళాం మా గుడిసెని పెద్ద బంగ్లా లెక్క మార్చమని నిన్ను అడగమన్నది. చెయ్యగలుగుతావా? అప్పుడు చేప ఇలా అంది. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. బెస్తవాడు తిరిగి ఇంటికి చేరేసరికి ఆ గుడిసె ఇంద్రభవనంలా మారిపోయింది. బెస్తవాడు ఆ ఇంద్రభవనంలో కొద్ది రోజులు చాలా ఆనందంగా గడిపాడు. ఒకరోజు బెస్తవాడి భార్య ఇలా అంది. ఇంత పెద్ద బంగ్లాలో నేనొక పెద్ద రాణి లెక్కుంటే ఎట్లుంటది? మంచిగుంటదిలే. పోయి ఆ దేవదూతని నన్ను రాణిని చేయమని వరం అడిగిరా పో. బెస్తవాడు సముదాయిస్తూ, మంచిగున్నాం గదా, ఉన్న దాంట్లో ఖుషి అవ్వాలే, ఏమంటావు? కాని తన భార్య మాట వినకుండా అతన్ని బయటకు గెంటేసింది. బెస్తవాడు చేప దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా అతని ఇంటి ముందు సైనికులు, ఇంటి లోపల నౌకర్లు ఉన్నారు. బెస్తవాని భార్య సింహాసనంపై కూర్చుని ఉంది. ఆమె ముందు మంత్రి మరియు సలహాదారులు ఉన్నారు. ఇదంతా గమనించి భార్యతో, ఆగం చేస్తున్నావు, తీర్నయా నీ కోరికలన్నీ? నా కోరికలైతే తీర్నేలే గాని గాసేపా ఇటువంటి వరాలు ఇంకెవరిగానిచ్చిందంటే ఇంకా నా గొప్పతనం ఏముంది? నువ్వెంటనే పోయి ఆ సేపని సంపి తీసుకురా పో. వెంటనే అతను, అరే, ఏ దేవత అయితే మనకి ఎన్ని ఇచ్చి మనని ఇంత మంచిగా చూసుకుందో గా దేవతను చంపమంటావు? కుదరా, కళ్ళు నెత్తికెక్కినాయి నీకు, నేను చంపాపో. నువ్వు పోకుంటే నేను పోయి చంపొస్తా, సరేనా? దేవదూత, ఓ దేవదూత, యాడున్నావు తల్లి? చేపను పిలిచి దాన్ని పట్టుకోవడానికి వల విసిరాడు. అనుకోకుండా ఆ చేప ఇంకో వైపు నుండి తేలి ఈ జాలరి తనని పట్టుకోవడానికే వల విసిరాడని గ్రహించిన వెంటనే
పేదవాడిగా ఉన్న నిన్ను మహారాజుగా చేసిన నన్నే చంపాలని చూస్తావా? పో, పోయి పేదరికంలోనే బతుకు అని శపించింది. జాలరి అవతారం మారిపోయి తల పట్టుకున్నాడు. ఇంటికి తిరిగొచ్చేసరికి రాజభవనం కాస్త పూరి గుడిసెగా మారిపోయింది. తన భార్య అత్యాశ వల్లే ఇదంతా జరిగిందని ఇద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. ఈ కథలో నీతేంటంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.